గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో భారీ అన్నదానం నిర్వహించారు. శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో దాదాపు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. గడిచిన 14 ఏళ్లుగా స్థానిక యువత ఒక సంఘంగా ఏర్పడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, దాతల అందరి సహకారంతో ప్రతి ఏటా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధి రాపేటి చంద్రశేఖర్ తెలిపారు. గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల్లో భక్తిభావం మరింత పెంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయి అన్నారు. దరిదాపు గత 14 సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ ఒక చిన్న బొమ్మతో స్టార్ట్ చేసామండి ఈ ఏరియాలోని. ఇంతింతే వటింత అన్నట్టుగా ఆ ఒక సంవత్సరం ఈ నేటికి 14 సంవత్సరాలు మేము కంప్లీట్ చేయగలిగామండి. ఈరోజు 14వ సంవత్సరం అంగరంగ వైభవంగా అన్న సమారాధన కూడా చాలా ఇదిగా మేము జరుపుతున్నామండి. అంటే మేము చేస్తున్నామని మేము చెప్పుకోవడం కాదండి, ఆ స్వామివారు మాతో సంకల్పించి చేయిస్తున్నారు. అది మేము చాలా ఇదిగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే ఈ జనాల్లో కూడా ప్రజల్లో భక్తిభావం బాగా పెరిగిందండి ఇంతకుముందు కన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవత్ కార్యక్రమం ఏదైనా పూజలన్నా పునస్కారాలన్నా ఏదైనా చేయాలంటే ఇంతకుముందు ఎవరు బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు స్వచ్ఛందంగా వారికి వారే వచ్చి పూజల్లో పాల్గొని అన్నదానంలో పాల్గొని మా వంతు మేము ఇదండి, మేము సాయం చేస్తామండి, మేము వచ్చి వడ్డిస్తామండి, మాకు అవకాశం కల్పించండి స్వతహాగా వారికి వారే వచ్చి మమ్మల్ని అడగడం జరుగుతుందండి. అది మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా అన్నదానానికి 14 సంవత్సరాల నుంచి కూడా నిర్మల్ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ గారు అన్నవరెడ్డి రమేష్ గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారండి. వారికి అలాగే బాలశాస్త్రి లేఅవుట్లో ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళు వీళ్ళని కాదండి, మాకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదిగా ముందుకొచ్చి సహకరిస్తున్నారండి. మేము ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా 14 సంవత్సరాలు కంప్లీట్ చేసి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే అది బాలశాస్త్రి లేఅవుట్ ఒక ప్రజల అండదండలు, మా కమిటీ తాలూకా కుర్రోల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ తాలూకా కృషి ఫలితం అని నేను చెప్పగలుగుతానండి. నెక్స్ట్ ఇయర్ కూడా భగవంతుడు సక్రమంగా చూసి చల్లగా కుర్రోళ్ళందరినీ ఇచ్చేయగలిగి అలాగే ముందుకు నడిపిస్తే 15వ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా మేము చేయాలని మాకు సంకల్పం ఉందండి, దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఆ వినాయక స్వామి వారు ఏ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారనేది స్వామి మీద ఉంది సార్. సో మేము ఈ సంవత్సరం 14వ సంవత్సరం అన్నదానం ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 2500 మంది అలా పెడతాం సార్. మా సహాయత వచ్చిన వాళ్ళకి లేదనకుండా అంటే అన్నదానంగా చేయాలనే భావంతో మేము చేస్తాం సార్. చాలా దిక్కుల 3 కూరలు పెట్టాం, 5 కూరలు పెట్టాం, లేకపోతే ఇన్ని రకాలు పెట్టాం అంటారండి. మాది ఫస్ట్ నుండి ఒకటే కాన్సెప్ట్ సార్, అన్నదానంగా చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ పర్సన్ నుంచి ఎండింగ్ 2500 పర్సన్ వరకు కూడా లేదనుకుండా ప్రతి ఒక్కరికి పెట్టాలనే కాన్సెప్ట్ తోటే మేము చేసి ముందుకెళ్తున్నాం సార్. ఆ కార్యక్రమం మాకు అన్ని విధాలుగా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది సార్. మరి ఒక్కసారి మా సాయి గణేష్ యూత్ అసోసియేషన్ తరఫున బాలశాస్త్రిలో ప్రజలందరికీ ఇక్కడ అన్నదానానికి విచ్చేసిన అన్న సమారాధనకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు మా కమిటీ కూరలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.